హాయ్ అండి, అందరూ బాగున్నారా? కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. ఇదిగో ఈరోజు దోశలకే, ఇది దోశల పిండికి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగో మినప్పప్పు, బియ్యం, 1 గ్లాసులు మినప్పప్పు అయితే కొంచెం తక్కువ, 3 గ్లాసులు బియ్యం పోసాను. స్టోర్ బియ్యం అయితే దోశలు బాగా వస్తాయి, ఉబ్బుతాయి, చాలా బాగా వస్తాయి. ఇదిగో శనగపప్పు 2 స్పూన్లు వేసాను, మెంతులు 1 స్పూన్ వేసాను. ఇదిగో మెంతులు కూడా 1.5 స్పూన్లు వేసాను, బాగుంటుందని, లోపల ఉంటాయి. ఇవన్నీ నానబెట్టేసుకున్నాను. 3-4 గంటలు నానబెట్టుకున్నాను. టైం లేదా 2 గంటలకు కూడా నానిపోతాయి. నానిపోయాయి, వెట్ గ్రైండర్లో వేసేసుకుందాం. వెట్ గ్రైండర్లో నలిపోతాం. ఇదిగోండి నలిగిపోయింది. ఇందులో సాల్ట్ వేసుకుని, జీలకర్ర వేసుకుని కుడుకుల కింద వేసుకోవడం.